నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టే. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపైతే తిరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడమే కాకుండా ఈ విచారణకు ముగింపు పలికింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోర్టు మెట్లెక్కారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. వారు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. అయితే సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసేహుల్తో కూడిన ధర్మాసనం మరోసారి ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. స్పీకర్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలతో ఏకీభవించిన కోర్టు స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేస్తూ కేసును క్లోజ్ చేసింది. ఇక ఇదొక చీకటి రోజుగా కేటీఆర్ అభివర్ణించారు. నైతికంగా కాంగ్రెస్కు విలువలు లేవని కేటీఆర్ మండిపడ్డారు. కడియం శ్రీహర్ అయితే విలువల గురించి కేటీఆర్ మాట్లాడటం ఎంతో హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబితే తాను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళతానని ఆయన తీవ్రంగా సవాల్ కూడా విసిరారు. అసలు విలువలు అంటున్న రాజకీయ పార్టీలు అసలు ప్రజల యొక్క ఆకాంక్షలను పట్టించుకుంటున్నాయా? ఏ రాజకీయ పార్టీకి విలువలు ఉన్నాయి? న్యాయస్థానాలు అసెంబ్లీ స్పీకర్ల విచక్షణ అధికారులు జోక్యం చేసుకోలేవా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత విజయార్య గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, ఏంటి ఈ ఏవైతే అధికారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా స్పీకర్ దగ్గరే ఉంటాయా? అసలు కోర్టులకు దీనిలో ఎటువంటి అవకాశం లేదంటారా? స్పీకర్ నిర్ణయమే ఫైనలా? ఏమంటారు? అసలు ఏం జరిగింది? రాజకీయ పార్టీల విలువలని మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు భారతదేశంలో, అందున తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి విలువలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఇలా పాపం తలా పిడిక. ఎందుకంటే లక్ష్మణ గారు, మీకు పెద్దలు పాపిరెడ్డి గారికి, అట్లాగే రాబోతున్న ఇద్దరు కాంగ్రెస్ నమస్కారం. నేను ఒకటే మాట, ఇలా పాపం తలా పిడిక. ఏ పార్టీ కూడా నిక్కచ్చిగా లేదు. సో దీనికి ఆద్యం పలికింది ఎవరు? ఆయారాం గాయారాం సంస్కృతి అని చెప్పింది మొదలు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరు జరగపోయేవాళ్ళు. కానీ మిగతా సాంప్రదాయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ ఆయారాం గాయారాం సంస్కృతి 60s లో హర్యానాలో వచ్చింది. అంటే ఒక ఆయన ఆయారాం అంటే ఆయన వచ్చిండు, మళ్ళీ పోయిండు బయట ఇంకోటి పార్టీలు వారిని కనుక అప్పటి నుంచి ఆ సామెత వచ్చింది. ఆయన పేరు ఆయారాం. ఆయారాం వచ్చిండు, పోయింది కనుక గాయారాం. అందుకని అప్పటి నుంచి పుట్టింది. ఎప్పుడైతే ఈ బాగా విలువలు తరిగి పెరుగుతున్న క్రమంలో ఫిరాయింపుల చట్టం మీద సరైన చట్టం ఉండాలని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, యువ ప్రధానమంత్రి, 40 ఏళ్ళ ప్రధానమంత్రి అయిండు. ఆయన ఒక మంచి ఆలోచన చేసి ఈ ఫిరాయింపుల చట్టం చేస్తే బాగుంటుందని 85 చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, మనకు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో అందులో ఆ పార్టీలో ఉన్న మొత్తం సభ్యుల్లో 1/3 పోతే అది ఫిరాయింపు కిందకి రాదు. వాళ్ళ సిద్ధాంతపరంగా విధించినట్టు. ఇంకా ఉదాహరణ 100 మంది ఉంటే 33, 34 మంది, 34 కావాలి. 100లో 34 మంది కనుక మూకుమ్మడి కాబట్టి అప్పుడు ఫిరాయింపు కిందకి రాదు అని చట్టం చేస్తే ఏమైంది? 100 మందిలో 34 కంటే కొంచెం సంఖ్య పెద్దగా. ఒక పార్టీకి ముగ్గురే ఉన్నారు. ముగ్గురు ఉన్నప్పుడు ఏమైంది? ఒకడు పోయినా పార్టీ ఫిరాయింపు రా. ముగ్గురు ఒకటంటే పోయినట్టే కదా, లెక్క తిరిగి వచ్చినట్టే కదా. అప్పుడు ఏమైందంటే దాన్ని పరిహరించడానికి మళ్ళీ అట్లా కూడా చాలా మంది 33, 34 మంది 100లో ఉంటే పోవడం, 100 చిన్న పార్టీలన్నీ కూడా 5 ఉంటే 3 చేద్దాం పెట్టండి అని చెప్పి 2 చేస్తే సరిపోయింది. అట్లా చెప్పి ఆ తర్వాత వచ్చిన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫిరాయింపుల చట్టంలో మళ్ళీ 2000 సంవత్సరంలో ఒక మంచి మార్పు వచ్చారు. అంటే ఈ 1/3 అంటే 3 ఒకటి పోయినా 5 2 పోయినా చెంతలేదు కనుక ఫిరాయింపులకి వస్తలేదు. అది తొందరగా మారుతున్నారు కనుక అట్లా మారకుండా ఉండాలంటే ఇప్పుడు పకడ్బందీ చేయాలి అని చెప్పి ఆ చట్టం కిందకి రాకుండా 66 మంది అంటే 100లో 67 మంది పోతే దానికి లెక్క కాదని ట్రూత్ అంటాను. అది మంచిదే. ట్రూత్ అయినా కూడా దానిలో కూడా అట్లా కూడా చేసే సందర్భాలు మనకు కనపడతాయి.
మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఈ ఫిరాయింపులో మళ్ళీ తెలంగాణ రాకముందు 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కొత్తలో 2004లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచింది. గెలిచిన తర్వాత అలా 10 మందిని రాజశేఖర రెడ్డి గారు ముందు వస్తుంది. అంటే 10 మంది అంటే 26లో 10 అంటే ఏమన్నట్టు ఉంటుంది కాదు. కానీ వాళ్ళు కూడా ఊరుకున్నారు, పెద్దగా కేసు పెట్టలేదు అనే మాటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. కానీ అప్పుడు స్పీకర్ ఎవరు అనుకుంటున్నారు? ఏఆర్ సురేష్ రెడ్డి అని అప్పుడు కాంగ్రెస్ లో ఉండేవాడు. సురేష్ రెడ్డి స్పీకర్. ఆయన ఇప్పుడేమో బీఆర్ఎస్ లో ఉన్నాడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా చూస్తున్నాం. అంటే ఏమన్నట్టు ఆనాడు ఆ స్పీకర్ గా ఉన్నాయని అదవు మాకు తమ నెలవు దగ్గర తమ శత్రువులు దగ్గర అన్నట్టు వాళ్ళకి సురేష్ రెడ్డి గారు 4 ఏళ్ళు ఓకే వచ్చి ఏది చేయలేకపోయింది. తర్వాత రాజీనామాల పార్టీ కొనసాగి రాజీనామా చేయడం, మళ్ళీ రావడం, ముందుకు రావడం, ఇట్లా మొత్తం మీద అప్పుడు ఈ ప్రశ్న ఉంటే కొనసాగింది. తెలంగాణ కోసం ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు రాజీనామా చేయడం, మళ్ళీ ఎన్నికలు కూడా తక్కువ మంది గెలవడం అనిపిస్తుంది. ఎప్పుడైతే 2014 వచ్చిన తర్వాత పీక్ లెవెల్ చేస్తుంది, ఏదైతే ఫిరాయింపుల మీద అరిచిందో, ఫిరాయింపుల మీద గొడవ పెట్టిందో కేసీఆర్ గారు కూడా అదే తప్పు మళ్ళీ 2 సార్లు కొనసాగుతుంది. 2014లో మొత్తం మనకు అసెంబ్లీ చూస్తే చాలా మంచి విభిన్నమైన అసెంబ్లీ వచ్చింది. తెలంగాణ బడ్జెట్ చాలా విభిన్నం. ప్రభుత్వంగా ఉద్యమ పార్టీ అని 70-80 మందిని గెలిపారు. కేవలం 63 మందినేమో బీఆర్ఎస్ గెలిపించారు, 21 మందిని కాంగ్రెస్ నుంచి, 15 మందిని తెలుగుదేశం నుంచి, 7గురినేమో ఎంఐఎం నుంచి, 5గురిని బీజేపీ నుంచి, టీపీ నుంచి గెలిచిండ్రు. ఒక ఇద్దరేమో బిఎస్పీ నుంచి గెలిచిండ్రు. చెరొక పార్టీ అంటే సిపిఎం ఒక సిపిఐ, ఇంతమంది ఇంత విభిన్నంగా దాదాపు 12 పార్టీలకు అవకాశం ఇచ్చారు తెలంగాణ పండుగ. వర్గ పోరాటం ఉండదు, కుల పోరాటం ఉండదు కనుక అన్ని సమస్యలు ఇదే పాటించారు. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తుండ్రు? నాకు 63 సీట్లు వచ్చినాయి, 63 అంటే ఎప్పుడైనా వీళ్ళు మోసం చేయొచ్చు, రేపు పొద్దున వాళ్ళందరూ కలిస్తే బయట ఆగుతుండే 55 మంది ఉంటారు కదా, ఆ 56 ఏం చేశారంటే పెద్ద ఎత్తున ప్రోత్సాహం పెట్టింది. ఒక్కొక్క పార్టీని ముంగేసుకుంటూ వచ్చాడు. 21 మంది ఉన్న కాంగ్రెస్ నుంచి 13 మంది చేస్తున్నాడు. శంకర్లో ఒత్తిడి తీర్చారు. 13 మంది ఒక్కసారి చేయండి, వేరు వేరు చేయండి. అట్లాగే 15 మంది ఉన్న టీడీపీని 2సారి మింగేసింది. అందులోని చాలా మంది సీట్ వచ్చేది. 3వది పార్టీ ఏం చేసిండు? ఒక ఎంఐఎం జీతలేకపోయిండు, అట్లానే మనకు బీజేపీకి జీతలేకపోయింది. కానీ ఆఖరి కమ్యూనిస్ట్ రైట్. రామ్మోహన్ గారు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, మళ్ళీ మాట్లాడతాను మీతో నేను. మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. అయితే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే 15 మందిలో సార్ మీ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది, ఏదో వినబడటం లేదు, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. నేను మాట్లాడు ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి. క్షమించాలి మీరు, ఎందుకంటే కొంచెం కంటిన్యూ మాట్లాడండి సార్. అట్లానే కాదు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అనిపించింది నాకు. ప్రాబ్లం లేదు సార్, 2 ఫోన్లు వస్తున్నాయి. ఒకరు పెద్ద ఫోన్ కట్ చేస్తే వినదు, వాళ్ళకి అర్థం కాదు ఎందుకు కట్ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే అప్పుడు మొదటిసారి 2014లో టీఆర్ఎస్ పార్టీ చేసింది కూడా అదే ఏం చేయడం. టీఆర్ఎస్ ఎక్కడ టీఆర్ఎస్ అంతా ఓడిపోతుంది. అప్పుడు చేసింది అది. కానీ వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు చేస్తుడికి చేతులు ఎత్తి కొనుక్కుంటే వీళ్ళు రాజ్యం నచ్చింది కనుక వాళ్ళు 1, 2, 3 అందరూ పోతుంటే కూడా బీజేపీని విలీనం చేసేదాకా ఎక్కడ స్పీకర్ ఫిర్యాదు చేయలే, వాళ్ళు ఖచ్చితంగా పోటీ కూడా ఏం చేయలేము కాంగ్రెస్ వాళ్ళు. అదే రకంగా టీడీపీ వాళ్ళు పోలేదు, అదే రకంగా వీళ్ళు పోలేదు. పోయిన సందర్భం ఎక్కడ పోయిన స్పీకర్ లేదు. స్పీకర్ ఏం చేసిండు? అప్పుడు ఎవరు స్పీకర్? అప్పుడు బస్సుదాచారి స్పీకర్. మళ్ళీ అదే ఆయన అదే లాంచి కొట్టుకొని వేరే ఉంటుండే. ఆయన ఏం చేసిండు? మళ్ళీ ఫిరాయింపులు కాకముందే 6 నెలల ముందే రాజీనామా చేసి ఏదో తప్పు చేసి అయిపోయింది. 3వసారి 2018లో గెలిచినప్పుడు సేమ్ మన పరిస్థితి ఏంటంటే 19 సీట్లు కాంగ్రెస్, టీడీపీకి 2 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 1 వచ్చింది. ఇక్కడ చూసుకుని ఎంఐఎం 7 ఉన్నాయి. వీళ్ళకి 85 సీట్లు వచ్చింది. మొదటిసారి సమర్థించుకోవడం కరెక్ట్ కాదు, అది కూడా తక్కువ. కానీ 2వసారి 85 వచ్చినా అయిపోతలేదు. ఎందుకంటే పార్టీలు నాశనం చేయాలి, శత్రు చేతం రుణ చేసి ఉంచుకోవద్దని టీఆర్ఎస్ చేసిన పని ఏంటంటే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది ఈ దొంగ ఆట. అప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు స్పీకర్ ఎవరున్నారు? ఇప్పుడు ఫిరాయించిన లక్ష్మీపుత్రుడు అంటే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అదే చేసిండు. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కానీ బాధిత పార్టీలు ఓటు పోయి లేకపోతే స్పీకర్ ని ఛాలెంజ్ చేసి స్పీకర్ తీర్పు తెచ్చలేకపోతే వేరుగా ఉంటాడు పోలేదు.
అప్పుడు ఏం చేసిందంటే ఒక్కొక్కరు చేసినప్పుడు 2 సార్లు కేసీఆర్ చేసింది కూడా అనాయితీకము, సమస్య లేదు. కానీ శంకర్లో వస్తే యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఇక 3వది ఇక్కడికి వస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా కేవలం 64 ఒకటి ఇచ్చారు, 63 కంటే ఒకటి 64 సీట్లు వెనక్కి ఇవ్వడం జరిగింది. మిత్రపక్షం సిపిఐ ఒకటి, మిగతా లెక్కంతా మనకు ఉంది కదా, సిపిఐ ఎంఐఎం 7, బీజేపీ 8 అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏమైందంటే అదే పని మనకి మన రేవంత్ రెడ్డి కూడా ముందు పెట్టింది. రేవంత్ రెడ్డి 2023 ఏమన్నాడు, మీరు కనుక ఫిరాయింపుదారులను రాళ్ళతో కొట్టండి అని మాట్లాడాడు. ఫిరాయింపుదారులను ఓడించండి అని పిలిపించారు. నిజంగానే ప్రజలు కూడా ఏం చేశారంటే ఆయన పిలుపు మేరకు 12 మంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఫిరాయిస్తే 10 మందిని ఓడించారు. మంచి పని. కానీ అదే పని ఇక్కడ మొదలు పెట్టింది ఎవరు? కడియం శ్రీహరి గారు ఏమన్నా 3 రోజులు ప్రభుత్వం పడిపోతే 3 నెలలు ముందుకు పొమ్మంటాడు. మన పల్ల రాజశేఖర అన్న అన్నోడే ఇప్పుడు ఇలా చేసింది కదా కడియం శ్రీహరి గారు వచ్చి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది మీడియా కానీ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది అంటున్నారు. సమర్థించలేదు. ఆల్రెడీ గారు బాగా తెలుసు. కోర్టు సంగతి ఏదైనా న్యాయవాది చెప్తున్నాను నేను, సమర్థించుడు కాదు ఇది. కోర్టుకి ఎందుకు పోయిందో ఏ పర్పస్ సాల్వ్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అయితే దాన్ని ముగిసిపోయిన అధ్యాయం కనుక దాన్ని ముగించింది అంతే తప్ప కోర్టు స్వీకరించిన తీర్పును అంగీకరించినట్టు ఎక్కడా కాదు. పత్రికలు తప్పు రాస్తున్నాయి, లీగల్ నాలెడ్జ్ లేక మనం కూడా మాట్లాడుతున్నాం అంటున్నాయి. దాంట్లో మనం చెప్తాం. మొదలు మీరు స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఏం పట్టించుకుంటున్నాడు, నడుపుతున్నాడు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ఒక చిన్న ఆర్డర్ దొరికింది. అక్కడికి డివిజన్ బెంచ్కి వెళ్ళి డివిజన్ బెంచ్ మళ్ళీ వెనకకి పోయి ఇవన్నీ కాదని చెప్పి సుప్రీంకోర్టు పోయారు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మహేశ్వర్ రెడ్డి అని ఆయన కూడా ఫిర్యాదు చేశారు. బీజేపీ కూడా సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు ఏమన్నారంటే వాదన ఏముందంటే కేసు ఏముంది, నిన్న వైన కేసు చెప్తాను నేను. అందులో ఏముందంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకుని ఆలోచిస్తున్నాడు దీని వల్ల అర్థం అవుతుంది మాకు, వీలైన బెటర్ చేయండి అంటే స్పీకర్ మీద నిర్ణయం తీసుకోవచ్చా లేదా మీమాంస వచ్చింది. దాని మీద క్లారిటీ ఇచ్చి సుప్రీంకోర్టు ఏమన్నదంటే స్పీకర్ పరిధి అంటే ఇక్కడ ఉంటుంది అసెంబ్లీ ఆవరణలో మాత్రమే స్పీకర్ పరిధి. బయటకు వచ్చి తీర్పు చెప్పే క్రమంలో ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ తప్ప స్పీకర్ గా ఉండదు అధికారం. ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే. ట్రిబ్యునల్ చైర్మన్ ఏం చేయాలి, తన ముందు కేసులు వీలైతే తొందరగా పరిష్కరించాలి. అసలు 4 వారాలు పోతాడు, మరో 3 వారాలు శిక్ష పొడిగించుకుంటా పోయి చివరికి ఏమైందంటే ఈ పొడిగిస్తున్నా ఇస్తలేడు అని మళ్ళీ ఆయన చెప్పి కోర్టు ధిక్కారం పెట్టింది. ఒక్క మాట ఇప్పుడు మనకు ఓకే కాదు, నీకు చెప్తా అసలు సంగతి చెప్తున్నాను. కోర్టు ధిక్కారం పిటిషన్ వేసాం. ఈ కోర్టు ధిక్కారం పిటిషన్ వేస్తే నువ్వు రేపు పొద్దున 1 జనవరి నాడు ఎక్కడ ఉంటావో తెలుసుకోమని చెప్పి ఇదే స్పీకర్ కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడ ఉంటావో తెలుసుకోమని చెప్పి అంటే ఏంటి, జైల్లో ఉంటావా లేకపోతే స్పీకర్ ఉంటావా ఉండవా అని చెప్పినట్టే కదా. దానికి కూడా స్పందించి కూడా మళ్ళీ డేట్ చేసుకుంటూ వచ్చింది. అంటే కోర్టు ధిక్కారం పిటిషన్ ఒకటి, మొదటి నిర్ణయం చేసుకుంటాం ఒకటి, 2 ఉంటాయి. నిర్ణయం తీసుకోవడానికి 2-3 వాయిదాలు పెట్టాం కదా, ఎందుకు తీసుకుంటారని చెప్పి ఈ దాని చివరి వాయిదాన్ని ఒకసారి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఒకసారి 5 తీర్పు, ఒకసారి 2 తీర్పు, ఒకసారి 1 తీర్పు, ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు. 8 మంది ఆల్రెడీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు దగ్గర ఏమంటాడు, సగం మంది ఇచ్చిన సార్ రోమన్ పిల్లగాడు కదా టీచర్ దగ్గర చెప్పాడు, సగం మంది అయిపోయిన సార్, 3 చేసిన సార్, 5 చేసిన సార్ అని చెప్తున్నాడు. తీరా ఏమైందంటే నిన్నటి తీర్పుతో సిగ్గు అంటున్నాను. తప్పనిసరి ఫిరాయింపులు ఎవరు చేసిన తప్పే, కానీ నా స్పీకర్ నిర్ణయం చరిత్రలో దుర్మార్గమైన రోజు, ప్రజాస్వామ్యానికి స్పీకర్ రోజు ఇది. నిజంగా చెప్పాలంటే ముంచేది కంకడానికి అర్థమైంది అన్నట్టు ఎందుకు ఆయన కనీసం మనకు దానం లాగిందని ఆయన అనర్హత రుజువేయలేదు. పూర్తిగా తన వ్యక్తిత్వం జరుపుకొని చేసేది. అయితే దీని మీద నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఒక మాట ముగిస్తాను. సుప్రీంకోర్టులో కేసు కొట్టేసినాను టీఆర్ఎస్ తుక్కేదు 2 తప్పుడు మాటలు అంటున్నాడు. కాదు, ఎందుకు కాదంటే నిన్న కేసు 2 కేసులు. ఒకటేమో స్పీకర్ నిర్ణయం తీసుకోమని కేసు తీసుకుంటలేడు కనుక మీరు ఇచ్చిన ఆర్డర్ కూడా పాటించలేదు, దాని మీద కోర్టు ధిక్కారం కేసు 2 ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పిండు అభిషేక్ పెద్ద తెలుగుతో ఏంటో వాయిస్తే ఏం కానీ అలా అయ్యా మీరు చెప్పింది ఏమైంది, తీర్పు చెప్పాలని చెప్పిండు. తీర్పు ఎట్లా చెప్పాలని ఏం లేదు, తీర్పు ఎట్లా చెప్పినట్టు లెక్క. రెండోది కోర్టు ధిక్కారంకి ఎందుకు రాదంటే మీరు చెప్పమని చెప్పేసి తీర్పు అయిపోయింది కదా. ఈ 2 పిటిషన్లు డిస్మిస్ కూడా కాదు, ఇన్ప్రాక్టికల్స్ అంటే పని లేకుండా పోయినాయి. ఆ పిటిషన్లకు విలువ లేదు కూడా తీసేసింది అంతే తప్ప సుప్రీంకోర్టు మనకు టీఆర్ఎస్ తుక్కెదరి చేయదు, చంద్రుడు చేయదు, ఏమేమి చేయదు. ఇవాళ దీనిలో మళ్ళీ కోర్టు మోడిచింది, వాటి మొదటి పెట్టాల్సింది. ఈ రావణ కాస్త కారణం ఇంకా 2.5 ఏళ్ళు నడుస్తుంది. ఈ ముందు పడేది ఏం కాదు. ఈ ఫిరాయింపుదారులు అద్భుతంగా పదవి అనుభవిస్తారు, జరుగుతూనే ఉంటది. ఒరేటోడు ఒరుకుతా పోతున్నాడు, పడుకు తినబోతాడు అంటున్నాడు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా. పాపిరెడ్డి గారు మీతో మాట్లాడే ముందు ఒకసారి రామ్మోహన్ గారు మాట్లాడింది ఈ శివలాల్ గారు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆయన వాయిస్ తీసుకుందాం. పాపిరెడ్డి గారు మేము తీసుకుంటాను.
ముందు శివలాల్ గారు మీరు చెప్పండి. ఎస్, కరెక్టే సార్, అంటే కరెక్టే మీరు అన్నది. మీరు మాట్లాడిన అభిప్రాయాన్ని అసలు శివలాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధికి ఏమంటారో ఒకసారి విందాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు అనాలిసిస్ తర్వాత పాపిరెడ్డి గారిని తీసుకుందాం. శివలాల్ గారు చెప్పండి, మీరు చెప్పండి. శివలాల్ గారు మీరు చెప్పండి. రామ్మోహన్ గారు నిన్న చీకటి రోజు ఇది 100% అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడింది యాక్సెప్ట్ 100% కరెక్ట్. అయితే తలా పాపం తెలా పెనికడు అందరిది తప్పుందని అయితే చెప్పారు ఆయన. మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ఛానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే ఒకటి ఏమంటే, స్పీకర్ గారిది నిన్నటి నిర్ణయం ప్రకారం ఆలోచిస్తే ఏదైతే ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది గతంలో రాజీవ్ గాంధీ గారే, దాని తర్వాత ఫిరాయింపులు జరిగినాయి అనే ఉద్దేశంతో దాంట్లో లొసుకులు తీసి ఫిరాయింపులు చేసిర్రు. గతంలో ఆయరామ్ గాయరామ్ అనే సబ్జెక్ట్ కూడా ఒకటి ఉండే, అవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత మొత్తానికి 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మటుకు పబ్లిక్ వాళ్ళకి ఫుల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా అటు టీడీపీని కానీ బీఎస్పీని కానీ ఇటు కాంగ్రెస్ కానీ తీసుకొని ఆయన ఇచ్చేయడం మరీ మెజార్టీగా చేసిండు. అంటే ఆపోజిషన్ పార్టీ లేకుండా చేసిండు. సరే, అది గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అప్పట్లో ఏదైతే ఫిరాయింపులు చేసిన వాళ్ళ మీద నిజంగా కూడా మన రామ్మోహన్ రావు గారు అన్నట్టు కేసులకు ఏమీ పోలే. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాకనే మళ్ళీ దాని మీద కేసు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మటుకు ఈ ఫిరాయింపులు చేసిన వాళ్ళ 10 మంది మీద సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ, అది వాస్తవం. అని ఆ తర్వాత ఈ పరిణామాలు చూస్తుండే ఏంటంటే బీఆర్ఎస్ చేస్తేనేమో అది తప్పు కాదు అన్నట్టు, కాంగ్రెస్ చేస్తే తప్పు అన్నట్టు. ఈరోజు కానీ స్పీకర్ పరంగా ఆలోచిస్తే స్పీకర్ ఒకటే రాతపూర్వకంగా నాకు రాసి ఇవ్వండి, ఆ రాతపూర్వక నిర్ణయం మీదనే నేను తీసుకుంటా అనే రకంగా మాట్లాడిండు. అయితే ఆ రాతపూర్వకంగా నిర్ణయం మీదనే స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటా అనేది మనం ఆలోచించాల. అదే కాకుండా ఒకటి ఏమంటే, ఈడ కడియం శ్రీహరిని వదిలిపెడితే దానం నాగేంద్రది మట్టుకు ఖచ్చితంగా పార్టీలో రావడం జరిగింది, ఎంపీగా నిలవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. దానికి ఆయన ఆల్రెడీ నామినేషన్ ఫైల్ చేసింది కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచే చేయడం జరిగింది. అక్కడ మటుకు ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఆయన తోసిపుచ్చుండు. అది మటుకు అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిజంగా కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేస్తుందని మీడియాలో రావడము, లేకపోతే దాని ప్రూఫ్ దొరికితే ఇమీడియట్ గా వాళ్ళని కనీసం ఒక 10 సంవత్సరాలు సస్పెండ్ చేయాలని అయితే నా ఉద్దేశం. ఎందుకంటే ఒకరిని చూసి ఇంకొకరు రావడం అవుతుంది. స్పీకర్ గారు ఇలా తప్పు చేయడానికి గల కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు చెప్పారా చేయమని, లేదంటే స్పీకర్ గారు అలా చేశారు? ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా? గతంలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాని, లేకపోతే మధుసూనాచారి గారి ఏదైతే కోవలో పనిచేసిండో అదే కోవలో ఈరోజు గడ్డం ప్రసాదరావు గారు చేసిండ్రు అనేది నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే మొత్తానికి ఈ రోజు పార్టీ పరంగా నేను మాట్లాడడం లేదు, వ్యక్తిగతంగా ఒక మానవీయ కోణంతో నేను మాట్లాడుతున్నా. పద్ధతి ప్రకారం ఆలోచిస్తే మటుకు నిజంగా కూడా ఎవరన్నా ఉండని ఫిరాయింపు చట్టం తీసుకొచ్చిందే మా రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు మొత్తానికి ఆపోజిషన్ పార్టీలకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండ్రు ఈ సబ్జెక్ట్ లో. ఎట్టి పరిస్థితుల దానం నాగేందర్ మటుకు బహిరంగంగానే దొరికిండు కాబట్టి ఆయన మీద వేటు వేసేది ఉంటే అది ఎందుకు వేయలేదు అనేది అటు స్పీకర్ గారు, పార్టీ నిర్ణయం, హైకమాండ్ దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటానే ముందు రోజులలో చూద్దాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయార్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే సార్. నమస్తే అండి. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ అసలు కేటీఆర్ గారు ఇది ఒక చీకటి రోజు అని మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అసలు మీ కేసీఆర్ గారు ఏం చేశారు, ఎంతమందిని లాక్కున్నారు, ఎంతమంది ముందు కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ను వీడి బయటకు వచ్చి ముక్కు నేలకు రాసి సారీ చెప్తే ఆ తర్వాత నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్తాను అని కడియం శ్రీహరి గారు అన్నారు. ఏమంటారు మీరు? పార్టీ ఫిరాయింపుల చట్టంలో రాజ్యాంగబద్ధంగా ఒకవేళ ఆయా సభ్యులు మారాలి అని అంటే ఆ పార్టీ మీద కానీ ఎన్నికైనటువంటి
ఏ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి ఆ పార్టీ ఇష్టం లేకపోతే ఏ విధమైనటువంటి సిస్టాన్ని ద్వారా చేరాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మెజారిటీ బై మైనారిటీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎల్పీగా మారొచ్చు, లెజిస్లేటివ్ పార్టీగా ఇంకొక పార్టీలో విలీనం చేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉన్న సందర్భంలో ఆనాడు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు గతంలో టిఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి తెలుగుదేశము మరియు కాంగ్రెస్ సభ్యులకు సంబంధించినటువంటి ఆ సందర్భానికి చాలా తేడా ఉంది. అక్కడ ఆనాడు లెజిస్లేటివ్ పార్టీగా మాత్రమే టిఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగబద్ధత అక్కడ కనిపించింది ఎవరికైనా. కానీ ఈరోజు కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నీతి నియమం తప్పి స్పీకర్ గారి ముందల వాళ్ళు ఇచ్చినటువంటి ఇండివిజువల్ ఎవిడెన్స్ లో మేము పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడం జరిగింది. అది పోగా మరి ఎవిడెన్సెస్ మరి తీసుకున్నటువంటి మరి గౌరవ తెలంగాణ శాసనసభ అధ్యక్షులు స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు టెక్నికల్ గా కానీ నైతికంగా కానీ మరి విశ్లేషణ చేసి ఆధారాలు అన్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా చేరారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ మీద వేటు వేయండి అని ఒకటి చెప్పి విజయార్య గారు అంటే ఇది సంబంధం ఉన్నా లేకపోయినా ఒకటైతే చెప్పాల్సి వస్తుంది. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడిన దానికి కొనసాగింపే మనందరం మాట్లాడేది, పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. ఇది ఎక్కడైనా రాస్తారు. చుట్ట తాగటం ఆరోగ్యానికి హానికరం, బీడీ తాగటం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ తాగటం ఆరోగ్యానికి, ఏదైనా పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా గతంలో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ పార్టీ ఫిరాయింపులు అనేది 100% రాంగు, ఇందులో డౌటే లేదు. అయితే దీనిలో కడియం శ్రీహరి గారి వాదన ఏంటంటే అసలు కేసీఆర్ బయటకు వచ్చి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, ఎందుకు క్షమాపణ చెప్పలేదు, ఆయన ఎందుకు తీసుకున్నారు ఆ రోజున అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? అదే కదండి, కడియం శ్రీహరి గారు ఎవరన్నా కానీ ఇప్పుడు అధిష్టానమేనండి. భారత రాజ్యాంగాన్ని నడిపేది ఆయా పార్టీల అధ్యక్షులు తప్పిస్తే ఎవరు కాదు. ఇది ఒకటి యాద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నప్పుడు ఆనాడు నీవు ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పార్టీ అధినేత గురించి నీకు అవకాశం ఇచ్చి నేను ఒక గొప్ప లీడర్ గా తయారు చేసినటువంటి అధినేత గురించి నువ్వు అట్లా మాట్లాడితే అది ఎంత దౌర్భాగ్యం అనేది ప్రజలు కేసీఆర్ ని ఒక లీడర్ గా తయారు చేసింది ఏ పార్టీ అండి? తప్పండి. కేసీఆర్ గారిని కాదు సార్, కేసీఆర్ గారిని ఒక లీడర్ గా తయారు చేసింది ఏ పార్టీ? ఒక అవకాశవాదండి. క్లియర్ గా నీకు ఇష్టం లేకపోతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీకి రాజీనామా చేసి బయటికి పోతే మేము ఒప్పుకునే వాళ్ళమే. ఈరోజు పార్టీ బీఫామ్ మీద గెలిచి నీవెట్లా పార్టీ మారుతావు, పార్టీ ఎట్లా సమర్థించుకుంటావు? సార్ ఆయన ఇంకొక 2 పాయింట్లు చెప్పారు సార్. కడియం శ్రీహరి గారు ఇంకో 2 పాయింట్లు చెప్పారు. అసెంబ్లీలో సాక్షాత్తు కేటీఆర్ గారు మాట్లాడుతూ మా బలం 38 అన్నారు. మా బలం 38 అంటే కడియం శ్రీహరితో కలిపినే చెప్పారు కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికీ కూడా పార్టీకి నేను పేమెంట్ చేశా, ఏదో పార్టీ మెంబర్గా నేను పేమెంట్ చేశా అంటే నేను పార్టీ ఫండ్గా పార్టీలో ఉన్నట్టుగా ఎవరైతే ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ ఫీజు అనేది ఉంటుంది కదా, అది కట్టే నేను అంటే నన్ను పార్టీగా ఉంచారు. అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము 38 మంది అంటారు, ఏ రకంగా మీరే చెప్తారు, మీరే నేను మీ పక్కకి వెళ్ళారు అంటున్నారు కడియం శ్రీహరి గారు. ఇది కూడా లేవనెత్తింది. ఏమంటారు? రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక లాజిక్ దాగి ఉంది. చెప్తా అదేంటండి, ఖచ్చితంగా కేసీఆర్ గారు బలము 38 అనాల్సిందే తప్పదు. ఎందుకు అనంటే విప్పు అతిక్రమించినప్పుడు మారే వాళ్ళు పార్టీ మారినట్లు అవుతుంది. కాబట్టి ఆయన అనక తప్పదు.
మా కేటీఆర్ మరి గారు ఆయన్ని- కానీ, ఆయన హరీష్ రావు పార్టీ గారు నుంచి కానీ, బయటికి అధిష్టానం పంపించేయాల్సింది కదా మీరు. ఎవరైనా కూడా ఆ మాట అనక తప్పదు. కానీ టెక్నికల్ గా బహిరంగ సమావేశంలో మీడియా మాధ్యమం ద్వారా నీవు కాంగ్రెస్ పార్టీ కండవలేసుకుంటువి, నీవు ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోతే మీ 10 మంది, ఈ 9 మందిది ఒక లెక్క అయితే దానం నాగేంద్ర గారు మరొక లెక్క. ఆయననేమో ఎమ్మెల్యేగానేమో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచే, మళ్ళా ఈ రోజు ఎంపీగా కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఆయన పోటీ చేసి, మరి ఇది ఎక్కడ దుర్మార్గం? స్పీకర్ గారు ఆయన ఒక మాట అన్నారు సార్, ఆయన ఒక మాట అన్నారు, అసలు నేను ఎంపీగా గెలిస్తే ఈ పంచాయతీ ఉండబోదని అన్నారు. అంటే అర్థం ఏంటంటారు? అసలు అది రద్దు అయ్యేదండి. అసలు ఆయన ఎన్నికలే చెల్లుబాటు కాదు. ఓకే, అసలు యాక్చువల్లీ ఆయన బీఫామ్ అంటే మీకు ఇంకొకటి చెప్తా టెక్నికల్ గా, అంటే ఎలక్షన్ కమిషన్ కూడా నిద్రపోతా ఉన్నది. ఈ రోజు ఒక బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేస్తే గీస్తే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద వచ్చినప్పుడే ఆయన ఎన్నిక చెల్లదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంటే ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఈ అంగాలు అసలు నిజంగా మరి వీళ్ళకు విద్య రాదా, రాజ్యాంగం తెలియదా, అమలు తెలియదా? అరే ఇప్పుడు కేసీఆర్ గారు ఏది చేసినా మీకు రామ్మోహన్ గారి కంటే మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కేసీఆర్ గారు ఏది చేసినా రాజకీయం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు. అందు గురించే లెజిస్లేటివ్ పార్టీగా ఆయన తీసుకున్నాడు, కానీ ఇండివిజువల్ గా ఎప్పుడు కూడా పార్టీ మార్పులు కోరికలే, అది రాజ్యాంగ బద్ధం. కానీ ఈ 10 మందికి సంబంధించి ఈ రోజు భారతదేశంలో చర్చ జరుగుతూ ఉంది, ప్రపంచంలో చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు టెక్నికల్ గా గెలవచ్చు. ఎందుకు గెలిచిరు అని అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ మోదీ గారు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటారు కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైంది, వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి సేమ్ అదేంటి సార్, మీరిద్దరూ కలవటం వల్లే ఆ కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీలు పోయినాయి అని అందరూ అంటే, ఒక్క నిమిషం సందర్భంలో మరి తద్విరుద్ధంగా స్పీకర్ నిర్ణయాలకు తద్విరుద్ధంగా తీర్పులు వచ్చినాయి. మరి ఈసారి ఎందుకు రాలేదు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అక్కడ మోదీ గారు కుమ్మక్క అయిపోయి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఈ రోజు అటు ఇటు చేసి. సరే పోలండి, బాధపడమాకండి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకి మీరును బీజేపీ ఒకటే విధులు కానీ మన ఎంపీ ఎలక్షన్ లో అయినట్టు బాధపడమాకండి. ఒక మాట స్పష్టత చేస్తా, ఎన్నికల కంటే ముందు పొత్తులు పెట్టుకోవచ్చు ఏ పార్టీలైనా, రాజ్యాంగబద్ధం. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా పొత్తులు పెట్టుకోవటం అది రాజ్యాంగబద్ధం. కానీ ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏదైతే టెక్నికల్ గా ఎథికల్ గా ఉన్నటువంటి సమస్య ఉన్నదో దాన్ని తేల్చలేనటువంటి అసమర్థత స్పీకర్ గారిది, దాన్ని తేల్చలేనటువంటి అసమర్థత సుప్రీంకోర్టుది. ప్రజా కోర్టులో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకు తీర్పు జరుగుతుంది, ప్రజలు బుద్ధి చెప్తారు వీళ్ళకి. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం. మనం పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ఒక్కటే మాట, ఎందుకంటే మొన్న రాజమౌళి గారితో అదే అన్నాను, ఇప్పుడు విజయాలయం అదే అంటున్నాను. మీరు సుప్రీంకోర్టు విషయంలో అటువంటి మాట్లాడితే జైలు పోతారు అంటున్నాను. ఈ మాట కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ తప్పు సుప్రీంకోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు రాలేదు, నీకు అవగాహన లేదు, మీకు వ్యతిరేక తీర్పు కాదు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్న కేసు డిస్పోజ్ చేసారు అంతే. మీరు తీర్పు చెప్తలేరు అన్నారు, కోర్టు ధిక్కారం అన్నాడు. ఈ 2 పోయినాయి కదా. తీర్పు చెప్పిండు, ఏ తీర్పు చెప్పిండు అనేది దీని కోర్టు పోవాలి. కానీ వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళ ముగ్గురుతో కుమ్ముక్కు అయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పొరపాటు చేస్తుందో టీఆర్ఎస్ కూడా చేస్తుంది అంటున్నాను నేను. రేపు ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద అవిశ్వాసం పెట్టాలి అంతే. ఇప్పుడు స్పీకర్ మీద అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ మీద అయిపోయింది. మీరు అదే తొమ్మిది ఉన్నారు అంటున్నారు. మీరు ఓడిపోలేదు, బీఆర్ఎస్ ఓడిపోలేదు. మీరు కేవలం పిటిషన్ వేసి పిటిషన్ సమయం అయిపోయింది, దాని పని అయిపోయింది. ఏ పిటిషన్ వేసుకుని అక్కడికి అయిపోయింది. కాబట్టి మీరు ఎందుకు ఇట్లా మీరెందుకు మాట్లాడుతున్నారు? కేటీఆర్ కరెక్ట్ అన్నాడు, ఎందుకంటే కోర్టుకు పోతాం, అది హైకోర్టు పోతాం అన్నాడు, అది కరెక్ట్ అంటున్నాను. కొంచెం లీగల్ మ్యాటర్ విజయాలయ గారు మీకు తెలియదని కాదు, కానీ మీరు ఓడిపోలేదు, సుప్రీంకోర్టు కుమ్ముక్కుగా ఇవ్వడంతో కూడా అట్లా అంటే మనమే చేరిపోతాం అన్న కూడా అంటున్నాను. రైట్ మనమే అంటే అర్థం ఏంటి సార్? మనమే అంటే ఎవరన్నా అనొద్దు అంటున్నాను నేను. అంటే వారు కూడా ఇప్పుడు ఇప్పుడు వైస్ మెన్ గా మనమే అంటే మీరు ఆయన కలుపుకుని అన్నారేమో. రైట్ ఇప్పుడు మాకు అవకాశం ఉన్నది మేము కోర్టు పోతామని చెప్పినాం. ఒకసారి కాకపోతే ఇప్పుడు
మీకు అనుకూలమైన తీర్పులు కూడా మీరు ఇద్దరు జడ్జిల బెంచ్ ఒకవేళ ఒప్పుకోకపోతే మూడో బెంచ్కి వెళ్తాం, 4వ బెంచ్కి వెళ్తాం, 5వ బెంచ్కి వెళ్తాం. మాకు న్యాయం జరగదాకా మేము వదిలిపెట్టాం కదా. ఇవేమి కుదరకపోతే ప్రజా కోర్టులో తేల్చుకుంటారు, ఇంక అంతే కదా. రైట్ 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 పాపిరెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్. ఇందాకడ విజయార్య గారు మాట్లాడుతూ ఎలక్షన్లో ముందు పొత్తు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత అయినా పోనే పొత్తు భాగంగా వెళ్ళొచ్చు, కానీ మధ్య రకంగా వెళ్ళకూడదన్నారు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ బీఆర్ఎస్ ముందు పొత్తు పెట్టుకున్నాయా, తర్వాత పొత్తు పెట్టుకున్నాయా, మధ్య రకంగా వెళ్ళినాయా? మీరు నిష్పక్షపాతంగా చెప్పి మీరు డిబేట్లోకి రావాలి. ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది? లక్ష్మీనాథ్ గారు, రాజకీయాలలో ఎలక్షన్లలో పొత్తులు, పోటీ చేయడము, అండర్స్టాండింగ్ ఇవన్నీ కామన్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలవద్దని ఎక్కడ లేదు, లేదా రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవద్దని ఎక్కడ లేదు. అవి అనవసరమైన చర్చలు. ఎందుకంటే పొలిటికల్ అవసరాల, రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా కలుస్తారు. కలవడం అనేది ఎలక్షన్స్ లో ఒక సంప్రదాయం, అది తప్పు కూడా కాదు. కాబట్టి ఎవరు ఎందుకు కలిసిరు, దేనికి కలిసినది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి దాని మీద మన చర్చ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం అంటారు, నేను మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడారు ప్లీజ్. అయితే లక్ష్మీనాథ్ గారు, హలో, ఎస్ చెప్పండి సార్, మీరే మాట్లాడండి. హలో, మాట్లాడండి, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఏదైతే టాపిక్ ఉన్నదో, ఈ ఏదైతే ఈ ఎందుకంటే స్పీకర్ ఒక లెవెల్ నాకు అసెంబ్లీలో ఉన్నది, అధికారం ఉన్నది ఒక ప్రిటెక్స్ట్ తోని నేను అడ్డగోలు చెప్పడం జరిగింది. అంటే నేను చూసినాం పాపిరెడ్డి గారు, మీ దగ్గర బహుశా సిగ్నల్ లేదనుకుంటా సార్, మీ వాయిస్ ఏమి వినబడటం లేదు, కట్ అవుతుంది. కొంచెం కారు కొంచెం ఆపుతారా? ఎక్కడన్నా సిగ్నల్ ఉన్న దగ్గర సైడ్ ఆపండి. మీరు మాట్లాడేది కానీ మీ వాయిస్ కావాలి, కానీ ఎస్ అదే కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర మీరు కారు ఆపితే సరిపోతుంది. కారు నిలబెట్టుకునే ఉంది, ఏం రన్నింగ్ లో లేదు. అవునా, రైట్, మళ్ళీ మాట్లాడదాం ఆయన కనెక్ట్ అయిన తర్వాత. ఎస్ రామ్మోహన్ గారు, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఏం లేదు సార్, ఏమంటే అంటే ఇప్పుడు ఒక న్యాయ వ్యవస్థ మీద మనం ఫస్ట్ ఇటువంటి కామెంట్స్ చెప్పేది ఏమంటే ఆ రెండు పార్టీలు కలిసి తీర్పు, ఆ తీర్పు తప్పు రాలే, మీకు వ్యతిరేకంగా కూడా రాలే అంటున్నాను. మీరు అక్కడ వేసిన ఒక చిన్న సింపుల్ చెప్తాను లక్ష్మణ గారు. ఇక్కడ వీళ్ళు వేసిన కేసు ఏంటంటే, మేము స్పీకర్ దగ్గర మొరబెట్టుకున్నాం. స్పీకర్ గారు ఏమో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తలేడు, 4 వారాలు చెప్పాలి హైకోర్టు, అది పాటిస్తలేడు, డివిజన్ బెంచ్ ఆదేశాలు పాటిస్తలేడు అని మీరు వేసుకొచ్చినామా అన్నారు. సుప్రీంకోర్టు ఏ కేసు పెండింగ్ ఉన్నది? ఆయన తీర్పు ఏమి చెప్తలేడు, ఏం చెప్పారని ఏముండదు. సుప్రీంకోర్టు అనదు, అనర్హత వేయాలా వేయొద్దని సుప్రీంకోర్టు చెప్పదు. కోర్టు మీద కూడా ట్రిబ్యునల్ మీరు చెప్తారా చెప్పరా అని పోయింది. పోతే ఏమైంది, 2 వాయిదాలు 3 వాయిదాలు వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. మీరు ఎక్కడో 1 జనవరి నాడు ఎక్కడ చేసుకున్నా కూడా హెచ్చరిక చేసింది. అయిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, కోర్టు ధిక్కార పిటిషన్ వేసిండ్రు. మీరు ఇచ్చిన వాయిదాలో కూడా తీర్పు చెప్పడం లేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు చుక్కేందుకు రాలే. ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఏమో తీర్పు చెప్పండి, ఓ పిటిషన్ ఏమో మీరు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తలేదు, తీర్పు చెప్పమన్నారు ఇక్కడ చెప్తలేరు, 6 నెలలు చెప్తలేడు. ఈ 2 కేసులు అక్కడ పెండింగ్ లో ఉంటాయి. నిన్నేమైంది, అభిషేక్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు తీర్పు చెప్పలేదు అన్నారు కదా, తీర్పు చెప్పిండు, రైట్, ఎటువంటి తీర్పు వచ్చినా దానికి సుప్రీంకోర్టు సంబంధం లేదు. రెండోది ఏమన్నదంటే, ఈ తీర్పు చెప్పినాక కోర్టు ధిక్కారం ఎక్కడిదిగా, మీరు చెప్పినట్టు చెప్పిండు కదా, కొంచెం వెనుకో ముందు చెప్పిండు కదా అని రెండోది అన్నాడు. కనుక కేసును ఇన్ఫ్రాక్చువర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు దాని పని లేదు అని తీసేసింది, కొట్టేయలేదు. అది దాని పని అయిపోయింది, ఒక పర్పస్ కేసిన పిటిషన్ అయిపోయింది చేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఏమనంటే, ఈ తీర్పు మీద తీర్పు కాపీ ఇంకో మాట ఉన్నది సుప్రీంకోర్టు కూడా. ఇప్పటికీ మొదలు ఇచ్చిన 5 తీర్పు కూడా లక్ష్మణ గారు ఇంకా వీళ్ళకి చేరలే, టీఆర్ఎస్ పార్టీ చేరలే. అది మాట్లాడతలేదు వీళ్ళు. స్పీకరు కోర్టు అలా చూసుకోండి, అప్పుడే అలా చూసుకోండి అంటున్నారు. అట్లా ఉండదు. తీర్పు కాపీలను 4 రోజులు అని చెప్పి తీర్పు చెప్పింది. ఇప్పుడు మనం నిన్న చెప్పింది ఏంటంటే, మొత్తం ఈ 5 దోసారి, 2 దోసారి, 1 దోసారి, 2 దోసారి కదా, ఈ మొత్తం 4 తీర్పుల కాపీలు 4 రోజుల్లో ఇవని చెప్పి తీర్పు చెప్పింది. ఒక ట్రెండ్
ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ తీర్పు మీద వీళ్ళు ఏం చేయాలంటే పద హైకోర్టుకు పోతారా సుప్రీంకోర్టు ఒక మన ఇష్టమే పోయి ఏం చేయాలి కేటీఆర్ గారు వదలనంటున్నారు, ఆయన వెళ్ళే ఉద్దేశం ఉన్నట్టుంది. ఓకే సార్, నేను మీకు ఇస్తాను. ఇందాడ శివలాల్ గారు అసలు మాట్లాడలేదు, ఆయన వాయిస్ మొత్తం రాలేదు. శివలాల్ గారు ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ ఏదైతే గతంలో చేసిందో అది అప్పుడు మీకు తప్పుగా కనిపించింది, ఇప్పుడు మరి స్పీకర్ గారు చేసింది తప్పు కాదు, తప్పే అని మీరు అన్నారు దానం నాగేందర్ విషయంలో. మరి మిగతా వాళ్ళ విషయంలో తప్పు కాదంటారు అది? లక్ష్మీనాథ్ గారు, నేను ఎందుకు దానం నాగేందర్ గురించి ఎందుకు చెప్పినా అంటే, మిగతా వాళ్ళంతా కండువాలు కప్పుకున్నారు, లేకపోతే ఏదో టెంపుల్ దగ్గర కండువా కప్పుకున్నాము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిండ్రు. అది ఒక జడ్జిగా లేదంటే ఒక స్పీకర్ ఆయనకున్న విచక్షణ రహిత్యాల గురించి ఆయన చేసిండు అనేది నేను ఓవర్లుక్ చేసేస్తున్నది. కానీ దానం నాగేందర్ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పరంగా ఆయన నామినేషన్ ఫైల్ చేసిండు, ఆయన అఫిడవిట్ పెట్టి అది కూడా ఒకవేళ మీడియా కానీ ప్రెస్ లో వచ్చింది కానీ కాదు సార్, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా మీ పార్టీ స్టాండా? ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా వచ్చారు, మీ పార్టీ స్టాండా మీ వ్యక్తిగత అభిప్రాయమా? నేను చెప్పేది మొదటి నుంచి అదే చెప్తున్నా. నేను ఇండివిజువల్ గా ఒక మానవత్వ కోణంతోనే చెప్తున్నాను, పార్టీ పరంగా నేను చెప్పడం లేదు. పార్టీ ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకుంది, పార్టీకి ఆపోజిషన్ పోయి నేను చెప్పడం అని కాదు. అంటే ఈ రకంగా జరిగింది, ఈ రకంగా జరగాల్సింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారే పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది, దాంట్లో లుస్కులు తీసుకొని కేసీఆర్ దాన్ని తుంగలు దొక్కిండు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాము, మనం ఏదైతే ఫిరాయింపుల చట్టం తెచ్చింది మా అధినాయకుడు రాజీవ్ గాంధీ గారు, ఒక మంచి సౌమ్యుడు. శివలాల్ గారు, మీరు సీనియరు, ఓకే, మీరు మాట్లాడే దానిలో అంతర్లీనంగా వాస్తవం ఉండవచ్చు మీ వ్యక్తిగతంగా. కానీ పార్టీ లైన్ని దాటి మీరు మాట్లాడితే రేపొద్దున మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఒక స్పీకర్ని తప్పు పడుతున్నారు, ఆయన అభిప్రాయాన్ని మీరు అది ఆలోచిస్తున్నారా? జరుగుతున్న తప్పిదం అనేది జగమెరిగిన సత్యం. నేను ఒక్కొని చెప్తలేను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఎంతో మంది, అంటే ఇప్పుడు ఈ దానం నాగేందర్ ని కాపాడితే పార్టీ ఏం మునిగిపోదు. పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు పార్టీ అధికారంలోనే ఉంటది. తర్వాత ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇంత మీరు మాట్లాడిన చిన్న విచక్షణ మరి మీ పార్టీ అధినాయకత్వం ఎందుకు ఆలోచించలేకపోయింది? అంత పెద్ద స్పీకర్ హోదాలో ఉన్నాయని ఎందుకు ఆ తీర్పు ఇచ్చారు? అధికార ప్రతినిధి చెప్పండి. నాకు ఉన్న అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక ఈగోయిజం పోతున్నారు. గతంలో కేసీఆర్ ఆయన మనకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మన చేతిలో బాల్ ఉంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా అదే టైప్ లో చేయాలని చేసింది, అంతే తప్ప ఇక్కడ వేరే రకంగా ఏం లేదు. అక్కడ 100% ఒకవేళ నిజంగా కూడా సుప్రీంకోర్టు కూడా ఎంత పర్ఫెక్ట్ గా స్పీకర్ కు నిర్ణయం ఇచ్చింది, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది. మీరు నిర్ణయం తీసుకోండి అంటే ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకోండి, అయిపోయింది, దేర్ మ్యాటర్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ రకంగానే తీసుకోండి అని చెప్పి ఆంక్షలు ఏం పెట్టలేదు అక్కడ. స్పీకర్ గారు మీరు జరిగిన దాని మీద అని చెప్పిండు, స్పీకర్ గారు తీసుకుంటారు, దేర్ మ్యాటర్. ఇక దాని గురించి ఇప్పుడు మళ్ళా కేటీఆర్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా మళ్ళీ వాళ్ళు కొత్త కేసులు వేసుకుపోవాలా తప్ప పాతది అయిపోయింది. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు, బండారి రామ్మోహన్ గారు చెప్పినట్టు పాత కేసులు క్లోజ్. ఇప్పుడు ఇంకా మనకు మళ్ళీ A to Z ఆట కావాలా? రైట్. జరిగే విషయం మీరు ఇప్పుడు ఏం చెప్తారు? మీరు ఓవరాల్గా చెప్తే దీన్ని ఇప్పుడు మీరు డిబేట్లో స్టార్ట్ అయ్యేటప్పుడే దానం నాగేందర్ గారిది కరెక్ట్ కాదన్నట్టుగా మీరు మాట్లాడారు. ఈ విషయంలో మీ పర్సనల్గా ఏమన్నా రేపు ఏమన్నా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? వాసిగో 43 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్నాం. ఇప్పటి వరకు బ్యాక్ డోర్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి, రాజ్యసభ సభ్యులు ఉన్నాయి. ఇక్కడ ఏ రకంగా లేదు. మనం పార్టీ పరంగా ఎందుకు పనిచేస్తున్నాం? ఒక పార్టీని నమ్మినాము, పార్టీ సిద్ధాంతంతో పనిచేసినాము. ఇప్పుడు కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి జంపు జలాలకు ఛాన్స్ ఇస్తే నేను దానికి ఏం చేయలేను బాస్. ఒకటి చెప్పండి, మీరు మాట్లాడిన విధానం నచ్చక ఒకవేళ మీకు గన షోకాజ్ నోటీస్ ఇస్తే మీరు కాంగ్రెస్ని విడి మరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? లేదంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి మీ జీవితం మొత్తం కాంగ్రెస్కి అంకితం చేస్తారా? నేను గతంలో కూడా మీకు చెప్పినాను,
లో బై ఎలక్షన్ లో కేసీఆర్ గారు స్వయాన పద్మారావు గారి ఇంట్లో మీటింగ్ జరిగింది, బై ఎలక్షన్ మీటింగ్. అదే రోజు గిరీష్ సాంగిది సన్మానం జరిగింది పెరడ్ గ్రౌండ్ లో. అక్కడ నుంచి అక్కడ వస్తే మొత్తం ఉద్యమం చాలా సేపు డిస్కషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత బై ఎలక్షన్ మీటింగ్ కు కేసీఆర్ గారు వెళ్ళడం, స్వయాన కేసీఆర్ పిలిచి పార్టీలో జాయిన్ కమ్మంటే నేను కాలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానము, రాజీవ్ గాంధీ అంటే నాకు అభిమానము, ఆ దిశగా. మరి అదే కాకుండా బీజేపీ కూడా ఎప్పుడైతే మొట్టమొదటిసారి అధ్యక్షుడు కూడా నాకు ఆహ్వానం ఇచ్చిండ్రు, కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, ఇప్పుడు ట్రై కలర్. అలా కాదు సార్, మీరు ఎంత నిష్పక్షపాతంగా నిజంగా మీరు ఉన్నారో మీరు అవి మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారా, లేదంటే అవతల వాళ్ళు కూడా అదే విధంగా ఉన్న వాళ్ళ దగ్గర మీరు మాట్లాడితే మీ కెరీర్ ముందుకెళ్తుంది. ఇది సంబంధం లేకపోయినా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవంతో. కానీ మీరు ఒక అధికార ప్రతినిధి హోదాలో ఉండి అవతల వాళ్ళు ఎలాగో ఉండి తమ పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతూ మీరు మరో మెట్టు డౌన్ అయ్యే అవకాశం లేదంటారా? పార్టీ పరంగా, ఏం లేదు, రాజకీయంగా? ఎందుకంటే ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను జనరల్ ఏమంటారు, భగవద్గీత సాక్షి అంతే అంటారు, నేను సాక్షిగానే చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఆయన ఏం చేయలేదు పార్టీ. మన రేవంత్ రెడ్డి ఇష్టమైన కుక్కటిట్లు పెట్టిన మనకు రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు పార్టీ. బాగానే చేస్తారు సార్, ఒకవేళ చేస్తే నేనే మనకి అడ్వకేట్ కొంటా, సమస్య లేదు. మీకు ఏం లేదు, నాకు ఏం చేయలేదు సార్ అన్నది వాస్తవం. తమ్ముడైనా పేకాడే, ధర్మం ధర్మమే చెప్పిండు. కాదు రామ్మోహన్ గారు ఇప్పుడు ఆ పార్టీలో అలా ఉంది, ఈ పార్టీలో ఇలా ఉంది, అలాంటి పార్టీ అన్నప్పుడు వాళ్ళు అధికారిగా ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కంటూ ఒక స్టాండ్ ఉంటుంది. అలా కాదు సార్, ఇప్పుడు అలాంటి పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించారు కదా, మీరు చెప్పినని తెలంగాణ ప్రజలకు తెలవదంటారా? దానికి సంబంధం ఏమంటా అంటే, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ లా, వారి అభిప్రాయం వారు చెప్పిండ్రు. వారు ఎంత గెలికినా కూడా వారు అదే చెప్తారు. ఏం చెప్తారంటే, పార్టీకి భయపడేది లేదా, ఆయన 45 ఏళ్ళు పార్టీకి ఒబీడియంట్ గా కార్యకర్తగా ఉన్నాడు. మీరే పడరా వీళ్ళందరూ ఎంత రేపు వీళ్ళందరూ లైన్ మీద పెట్టా, మొదటి వాళ్ళని గాల్చినాక నా దగ్గర రానా అంటాడు. రేపు పొద్దున డాక్టర్ పుట్టి ఊపినాడా, నేనే నిలబడతా ఆయన కోసం అంటారు. సమస్య లేదు, ఇక్కడ కాదు సమస్య. పార్టీలో మిగతా అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. డాక్టర్ గారి మీద వేటు వేసే ముందు నేను చెప్పిన 10 మంది మీద వేటు చేయాలి. మొట్టమొదటి ఏ పద్ధతి మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద. సోనియా గాంధీ మీద మాట్లాడినట్టే కదా, పైసలు తీసుకొని తెచ్చుకుని అమ్ముకుంటే ఎవరన్నాడు అంటేనా, వాడి మొదలు ఆయన చేద్దా. దీనికి ఏం కాదు సార్, ఇప్పుడు ఎంకరేజ్ ఏం కాదు. ఒకటి ఆయన ఏంటంటే, ఒక డాక్టర్ గా, ఒక నిబద్ధత గల కార్యకర్తగా కాంగ్రెస్ కరెక్టే. మీరు వ్యక్తిగతంగా వాళ్ళు ఏం మాట్లాడినా ప్రాబ్లం లేదు, కానీ నేను దీని గురించి ఏం మాట్లాడతలేదు. కానీ శివలాల్ గారి ఒక్క ఉద్దేశం చెప్తున్నా, మీరెందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. శివలాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వచ్చారు. ఒక మాట వినండి, రాముడు దేవుడే, శ్రీకృష్ణుడు దేవుడే. కొన్ని సందర్భాల్లో రాజకీయంగానే చూస్తారు. అలా కాదని రామబాణం అని డైరెక్ట్ గా చేయలేరు కదా. కాబట్టి అధికార ప్రతినిధులుగా వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ స్టాండ్ లో మాట్లాడాలి. అలా కాకుండా మాట్లాడకపోతే ఇబ్బందులు పాలవుతారని ఆయనకి సున్నితంగా చెప్తున్నా నేను. మీరు ఎంత పొగిడినా పాపం రేపొద్దున ఆయన కెరీర్ కావాలంటే మరో పార్టీలో చూసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆ మరో పార్టీలో అసలు విలువలు ఉన్నాయా? మీరు ఏ రాజకీయ పార్టీలో విలువలు లేవని మీరే చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీలో కూడా విలువలు లేవని మీరే చెప్తున్నారు. లేదు కదా, నేనేమంటే ఆ పార్టీలో విలువలు ఉన్నాయి కనుక నా మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తప్పే అంటున్నాడు అంటే అభినందిద్దామా? మీరు అన్నట్టు మన అందరం ఆయన సార్ ఇక్కడ అభినందించవచ్చు, తప్పని మా వ్యక్తిగతంగా ఆయన శివలాల్ గారిగా వస్తే అభినందించవచ్చు. నేనేమంటలా దాన్ని అభినందించడం కూడా కాట్లా. మీ పార్టీ స్టాండ్ అదే అని అందుకనే అడుగుతున్నా ఆయన. నేను చెప్పిండు అది అదే సార్, ఆయన చెప్పేటప్పుడు ఆయన చెప్పనివ్వండి. మీరు మాట్లాడితే మీరు రాజకీయ విశ్లేషకులుగా కాకుండా మనం అన్నట్టుగా వెళ్ళిపోద్ది మళ్ళీ. అలా కాదు, ఆయన మాట్లాడినివ్వండి. ఆయన వాయిస్ మాట్లాడేప్పుడు ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడండి దయచేసి ఆయన మాట్లాడినివ్వండి సార్ ప్లీజ్. ఎస్ శివలాల్ గారు చెప్పండి. లోక్నాథ్ కాదు, ఎవరు? లక్ష్మీనాథ్ గారు. ఎస్ చెప్పండి. మాట్లాడొచ్చా నేను? మీరు కూడా కాసేపు ఆగాలి ప్లీజ్. శివలాల్ గారు దీనికి సమాధానం చెప్పాలి.
ఆయనకి పడే తమ్నైల్స్ వేరుగా ఉంటాయి. దానికి ఆయన ఒక్క నిమిషం ఆగండి. అనవసరంగా మీరు మీకు 10 నిమిషాలు వేస్ట్ చేసి వేస్ట్ ఏం కాదు. దీనిలో ఆయన శివలాల్ ఆల్రెడీ గారిని చెప్పిండు. మీరు పొగుడుతున్నారా, ఆయన ముంచాలనుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి నేను చెప్తా మీ కదండి, పార్టీ ఆయన మీ పార్టీలోకి బాగుంటే తెచ్చుకోవాలనుకుంటున్నారా? నేను అదేం తెలవట్లేదు. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇస్తా ఆగండి ప్లీజ్. శివలాల్ గారు మీరు చెప్పదలుచుకుంది మరొకసారి చెప్తే మిగతాది ముందుకు వెళ్తుంది. చెప్పండి ప్లీజ్. శివలాల్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? మ్యూట్లో ఉంది చూడండి మీ వాయిస్. రైట్ రైట్. లక్ష్మీనాథ్ గారు, నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన, ఇది నా వ్యక్తిగతంగా జరుగుతున్న దాన్ని చెప్పిన. ఏం చెప్పినా, ఈ రోజు స్పీకర్ గారు చేసిన దాంట్లో 9 మందిని నేను ఎక్కడ కూడా పార్టీ స్టాండ్ పరంగానే మాట్లాడుతున్నా. ఒక్క దానం నాగేందర్ దగ్గరనే పార్టీ స్టాండ్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన. ఎందుకంటే ఇండియన్ ఇక్కడ నేషనల్ క్లిస్టర్ క్లియర్ గా ఇంకో క్వశ్చన్ వస్తుంది. క్లిస్టర్ క్లియర్ గా మీకు స్పీకర్ గారికి ఎందుకు తెలుసుకోలేకపోయారు? మీకు తెలిసినంత విచక్షణ జ్ఞానం మీ స్పీకర్కి లేదా? నెంబర్ 1, మీ రేవంత్ రెడ్డి గారికి లేదా? మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? ఈ మూడింటికి సమాధానం చెప్పండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా పోచారం శ్రీనివాస్ గారు ఏమిచ్చిండ్రు తెలుసు. దాని తర్వాత మధుసూదనాచారి గారు ఏం చేసిండ్రు తెలుసు. అదే దిశగా మనం కూడా అదే దారిలో పోతాం అనే రకంగా పోయిండొచ్చు. దానికి నేను కాదంటలేను. స్పీకర్ గారు సుప్రీం ఇప్పుడు కోర్టు ఇచ్చిన నిర్ణయం బండారు రామ్మోహన్ గారు ఓటుకు నోట్లా దొరికిన ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా మీరు గమ్మును కూర్చున్నారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఓటుకు నోటు సంగతే రాలే. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడారు కదా మీరు, ఇప్పుడు మాట్లాడారు కదా సార్. కాంగ్రెస్ పార్టీలో అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే మాట్లాడారు మీరు. రామాన్ని అర్థమైతలేదు. మన రాజగోపాల్ రెడ్డి గారు మీకు పదవి తీసుకోవడానికి 100 కోట్లు లంచమిచ్చి వచ్చారు అని అన్నాడు అని చెప్పిన. ఓటుకు నోటు కేసే రాలే. మీరు తప్పు మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరు ఏదో చెప్పండి. ఓటుకు నోటు మాట్లాడలేదు. రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేసిండు అనేది చెప్పిండు. ఈ ఓటుకు నోటు ఆయన చెప్పలే, అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, అనలిస్ట్ చెప్పలేదు. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒకటే, ఈ రోజు స్పీకర్ గారు ఇచ్చిన నిర్ణయం ఆయన మటుకు ఆయన స్పీకర్ పదవి ప్రకారం ఆయన ఇచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి నేను రాతపూర్వకంగా నాకు రాసి ఇమ్మని చెప్పినా రాతపూర్వకంగానే నేను డిసిషన్ తీసుకున్నా అనేది ఆయన స్పీకర్ గారు చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ జనరల్ గా మనం లైవ్ లో మాట్లాడేది ఏంటంటే మిగతా 9 మంది గురించి నేను మాట్లాడతలేదు. దానం నాగేందర్ మటుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఆయన ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంటూ ఒక ఎంపీగా నిలబడిండు, ఓడిపోయిండు. ఆ అఫిడవిట్ అయితే మనకు ఆల్రెడీ సాక్ష్యాధారాలు కాదా? అది నేను చెప్పింది అంతే. మీరు చెప్పారు కరెక్టే. స్పీకర్ గారికి మీరు మరి లేఖ రాస్తారా రేపు? ఇది కరెక్ట్ కాదని మీరు లేఖ రాయగలరా? మీరు రాస్తారా ఇప్పుడు మీరు మీ పార్టీకి? ఏ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా రాజీవ్ గాంధీ గారి విలువలతో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా ఎలా చేస్తారని లేఖ రాయగలరా మీరు? ఇప్పుడు అంత అవసరం అనుకుంటే నేను హైకమాండ్ కి రాస్తా, స్పీకర్ కి రాయను. ఎందుకంటే హైకమాండ్ కే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాస్తాను ఎప్పుడైనా. నేను హైకమాండ్ కి రాస్తాను. హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. ఎందుకంటే సుప్రీం కోర్టే ఆ విషయంలో ఏం చెప్తలేదు. రేపు స్పీకర్ గారు నాకేం ఆన్సర్ చెప్తారు చెప్పండి మీరు? సుప్రీం కోర్టుకే స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం సరిపోయింది, ఆ కేసు క్లోజ్ అయిపోయింది అంటుండు. సుప్రీంకోర్టు పరిధి వేరు కాబట్టి తన పరిధిలోకి పెద్దగా తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకి బోడు పనులు ఉన్నాయి సార్. కాబట్టి ఇది రాజకీయంగా తీసుకునేది అక్కడతో ఆగిపోద్ది కాబట్టి తీసుకోలేదేమోలే. కానీ ఇప్పుడు మీరు చెప్పింది దానం నాగేందర్ తీసుకుంది మీ కళ్ళకి కనబడలేదా అని మీరు హైకమాండ్ వరకు వదిలేయండి. మీరు లోకల్ తెలంగాణలో ఉన్న హైకమాండ్ అడుగుతారా? రేవంత్ రెడ్డి గారికి రాయగలరా మీరు? ఖచ్చితంగా. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇష్యూస్ అంతా ఈ లక్ష్మీనాథ్ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న స్పీకర్ గారు కానీ, వీళ్ళంతా హైకమాండ్ పరిగణంలోకి వస్తారు. హైకమాండ్ కు రాస్తే వాళ్ళు ఏం సంజాయిషి అడుగుతారో వాళ్ళు అడుగుతారు. నేను ఏమంటున్నా, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటున్నా. పార్టీలో జరుగుతున్న విభేదాలు కానీ, లేకపోతే పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉందో లేదో, మీనాక్షి నటరాజన్ గారు కొత్తగా వచ్చినప్పుడు ఏం చెప్పింది?
పార్టీలో 1, 2, 3 3 లైన్లు ఉంటాయి. ఒకళ్ళు పార్టీతో అంకితవాదం పనిచేసిన వాళ్ళకి ఒకరి, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు ఒకరు, తర్వాత పార్టీ గెలిచిన తర్వాత ఒక్కళ్ళు అని మీనాక్షి నటరాజన్ గారే స్వయాన చెప్పిండ్రు. కానీ ఆ రకంగా ఆలోచిస్తే మేము పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాము. 43-45 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు, అధికారం గురించి వచ్చిన వాళ్ళం కాదు, లేకపోతే జబ్బు జాలేనం అసలే కాదు. రైట్, చివరిగా ఏం చెప్తారు చెప్పండి. ఇది ఏముందండి, ఇప్పుడు ఆ కథ ముగిసిపోయింది, దాని గురించి మాట్లాడేది ఏం లేదు. ఆపోజిషన్ పార్టీలు మళ్ళీ కనుక కేసు వేసుకుంటే మళ్ళీ కొత్త కేసు ఫైల్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఏం లేదు, ఏమవుతుంది, 2.5 సంవత్సరాలు జరిగిపోతుంది. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఉంటుంది. రైట్ రైట్, రామ్మోహన్ గారు మీరేం చెప్తారా? లేదు ఏం లేదు, నేను ఏమంటున్నా అంటే ముగిసే పంచాంగం కాదు. ఆయన అన్నట్టే ఈ ఫిరాయింపుల కథ కంచికే పోతుంది అంటున్నాను. ఈ 2.5 ఏళ్ళు వీళ్ళు ఇంకా అధికారంలో ఉంటారు, అట్లే ఉంటారు. కేసు నడుస్తుంటది, హైకోర్టు, సుప్రీంకోర్టు. విజయార్య గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు శివలాల్ గారి ఆలోచన విధానం ఏంటంటే ఈ ఫోన్లతో ఒక బాధ అయిపోయింది. అయితే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనే ఒక ఆలోచనతోటి ఆయన మాట్లాడినే తప్పిస్తే రైట్. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు పార్టీ పరంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రజల పక్షాన కానీ పార్టీ పరంగా కూడా మేము కూడా కన్క్లూజన్ చేయాల్సి వస్తుంది. అట్లేం లేదు, ఆయన ఏం తప్పేం మాట్లాడలేదు. కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మీ పార్టీలో ఏమన్నా తప్పులు చేస్తే మా పార్టీ ఇది చేసింది తప్పు అని చెప్పిన ఒక అధికార ప్రతినిధి కానీ ఒక నాయకుడు కానీ మీరు చెప్పగలరా? ఎందుకు లేరండి, చెప్తారు. వాస్తవాలు మాట్లాడుతున్నాం సార్. అట్లేం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది. ఖచ్చితంగా వాళ్ళని వ్యక్తపరిచే అభిప్రాయం రాజ్యాంగబద్ధంగా ఉన్నది. పార్టీ రాజ్యాంగ పరంగా కూడా ఉంటది. రైట్. అది ఇప్పుడు సిబిఎం కేసు కాదు. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ గా ఒక నాగేందర్ గారి విషయంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఒక మచ్చ లాంటిది. మొత్తం దేశవ్యాప్తంగా ఒక మచ్చ. ఒక బీఫామ్ మీద, ఒక పార్టీ మీద ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి చేసింది. దాని మీద స్పీకర్ గారు నిర్ణయం ఎట్లా ఉండాలనేది తెలుసు కదా. అందు గురించి ఆయన చెప్పింది ఏం తప్పు కాదండి, అది వాస్తవమే. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి విచక్షణ అధికారాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా పక్కదారిలో తీర్పిచ్చిండు స్పీకర్ గారు. అది 100% స్పీకర్ గారిది తప్పు. కానీ స్పీకర్ ఎవరి పక్షాన ఉన్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన. కాబట్టి 100% ఆ పార్టీకి నల్లమచ్చ లాంటిది ఈ తీర్పు. కాబట్టి ఆయన బాధపడి ఆ మాట అన్నాడు. దాంట్లో తప్పేం లేదు. పార్టీ కూడా ఏమన్నది ఆయన, పార్టీ కూడా ఏమనే పరిస్థితి కూడా లేదు. తప్పు అంటే ఏమైతుంది? మీ పార్టీలో లాగా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉందంటారు. మీ పార్టీలో కాకుండా ఫిరాయింపులలో గాని, అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో గాని ముందేమో మండల్ కమిషన్ లేక కాలేజ్ కమిషన్ లేదు, బీసీ రిజర్వేషన్ అమలు లేదు. కానీ ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఇస్తాం. వేరే టాపిక్ వెళ్ళిపోద్ది, మరి సమయం అయిపోయింది. పూర్తితో బీసీ రిజర్వేషన్ ఇస్తామనే తీసుకొచ్చిర్రు. నీతి నిజాయితీ ఉన్న పార్టీ కాంగ్రెస్ కాదు. పార్టీ ఫిరాయింపులు. శివలాల్ గారు ఏదో చెప్తున్నారు, లెక్కలు ఉన్నాయి కాంగ్రెస్. శివలాల్ గారు ఏదో చెప్తున్నారు, దోసుకున్నారనుకో వాళ్ళు రాజ్యాంగంలో అమెండ్మెంట్లు చేస్తారు. ఇప్పుడు ఆయన చెప్పిన కూడా వాస్తవాలేనండి శివలాల్ గారు. ఇప్పుడు ఆయన చెప్పిన విజయార్ గారు ఇప్పుడు చెప్పిన అన్ని కూడా వాస్తవాలేనా శివలాల్ గారు? బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వాదన వినిపిస్తారు లక్ష్మీనాథ్ గారు. దానికి మనం కేటీఆర్ నే కాదు అంటున్నప్పుడు విజయార్య గారు చెప్పింది కొన్ని సందర్భాలలో అవునని ఎట్లా అంటాము? కాదు అది. కానీ నేను ఫింగర్ లేపినంటే నిన్న వేరే జీ తెలుగులో ఒక డిబేట్ జరిగినప్పుడు సుమిత్రా ఆనంద్ గారు బీఆర్ఎస్ కి వచ్చిర్రు, ఇంకా మిగతా నాయకులు ఉన్నారు. ఏది ఖమ్మం విషయంలో మాట్లాడితే దూద్ కా దూద్ పానీ కా పానీ అని ఒక మాట మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని. ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి
నా కండువ కూడా పక్కన పెట్టి చెప్పడం జరిగింది నిన్న లైవ్ లో. ఏమని? అటు విషాధరన్ మహారాజు, ఇటు కవిత, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలందరూ పోయి మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఇండ్లని మళ్ళీ అక్కడే పట్టాలు ఇస్తాను ఒక నిర్ణయానికి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఒక మానవీయ కోణంగానే నేను చెప్పిన. రైట్ 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 సార్. అంటే 527 మంది కూలిపోతే వాళ్ళకి 310 మందికి ఇస్తా అంటే మిగతా ఏడికి పంపిస్తారు? కరెక్ట్ కదా. 5 లక్షలు, 10 లక్షలు, 40 లక్షల రూపాయల ఇండ్లు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టి 5 లక్షల ఇల్లు అంటారు. అసలు కూలగొట్టి ఎందుకు ఫస్ట్? సో మీ బాధ అంతా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మచ్చగా వచ్చి తర్వాత ప్రాబ్లం అవుతుంది, అలా కాకుండా ఉండడానికి మీరు మాట్లాడుతున్నారు. రైట్. ఇప్పుడు పార్టీకి చెడు పేరు వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అనలిస్టులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. అసలు గతంలో ఉన్న కాంగ్రెస్ ఏంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ఏంది అనేది మొత్తానికి ఇబ్బందికరం అవుతుంది ప్రతి దగ్గర కూడా. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ వెనక్కి వస్తే ఆ మాట వెనక్కి తీసుకోకపోతే పబ్లిక్ లో మేము ఏం ఆన్సర్ ఇవ్వాలా? బయట కూడా మరి పబ్లిక్ లో ఇంకో టాక్ ఉంది, వాస్తవం ఉందంటారా? లగ్గిచెర్ల అట్లనే, ఖమ్మం అట్లనే టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమం ద్వారా ఈ రోజు ప్రజలకు న్యాయం జరుగుతా ఉన్నది. దాని తర్వాత విజయారే గారు వెరీ సారీ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విషాధరన్ మహారాజు, కవిత అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలదే అక్కడ ప్రధాన పాత్ర, ఇంకెవరిది లేదు. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. శివలాల్ గారు, శివలాల్ గారు ధన్యవాదాలు అండి, సమయం అయిపోయింది. రైట్ రైట్. విజయార్య గారు ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బండారు రామ్మోహన్ గారు, అదేవిధంగా పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొంది. పాపిరెడ్డి గారిది సమ్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, ఆయన జర్నీలో ఉన్నట్టున్నారు మేబీ. శివలాల్ గారు, అదేవిధంగా విజయార్య గారు, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు, పాపిరెడ్డి గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మరి ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో మరి బీఆర్ఎస్ ఆరోపించినట్టుగా మరి వాళ్ళు పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవనైతే స్పీకర్ అయితే తెలియజేశారు. మరి రానున్న రోజుల్లో ఇది మరి పైకోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం బీఆర్ఎస్ కనబడుతుందా అనేది మనం వేచి చూడాలి. మరి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అన్న. నమస్తే.